పార్వతీపురంలోని 25వ వార్డులో చిన్న చెరువు శుభ్రపరిచే కార్యక్రమంలో ఎమ్మెల్యే బోనెల విజయ్ చంద్ర పాల్గొన్నారు. స్వచ్ఛ ఆంధ్ర స్వర్ణాంధ్ర కార్యక్రమంలో భాగంగా చెరువుల సుందరీకరణకు ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తోందని తెలిపారు. మున్సిపాలిటీ పరిధిలోని అన్ని చెరువులను శుభ్రపరిచి అభివృద్ధి చేస్తామని హామీ ఇచ్చారు. తడి పొడి చెత్తను వేరు చేసి పారిశుద్ధ కార్మికులకు అందించాలని ప్రజలకు సూచించారు. గ్రామాలు పట్టణాల పరిశుభ్రత కోసం ప్రతి ఒక్కరూ బాధ్యతగా పాల్గొనాలని పిలుపునిచ్చారు. భారతీయులకి అన్నిట్లోని ముందుంటున్నాం, కానీ సివిక్ సెన్స్ అనే దాంట్లో చాలా వెనుకబడుతూనే ఉన్నాం. మనం వేస్ట్ మేనేజ్మెంట్ చేయడంలో కానీ, డ్రై వేస్ట్ కానీ, వెట్ వేస్ట్ కానీ చేయడంలో అది మన బాధ్యత కాదు. ఇది ఓన్లీ మున్సిపాలిటీది, కార్పొరేషన్స్ది, పంచాయతీస్ది అనే ఒక భావన ఉంది. ఆ భావన నుంచి బయటికి తీసుకురావడానికే మీకు తెలుసు ఈరోజు మన క్లీన్ ఆంధ్ర అలాగే స్వీప్ ఆంధ్ర కార్యక్రమాన్ని ఈరోజు ముగిస్తున్నాం. చాలా వరకు అవేర్నెస్ ఇవ్వడం జరిగింది. ఈ చెరువుని క్లీన్ చేసే బాధ్యతగా తీసుకోవడం జరిగింది. గత శనివారం ఆల్మోస్ట్ బండంతా క్లియర్ చేసుకోవడం జరిగింది. ఈ శనివారం ఇంకా కొట్టేసిన చెట్లని, గడ్డిని కూడా తీయడం జరిగింది. ఇంకొంచెం ఈ చెరువుని సుందరీకరణ చేసుకోవడంలోని ఇది ఒకటే చెరువు కాదు, మున్సిపాలిటీ దాదాపు 4-5 చెరువులు ఈ స్వచ్ఛాంధ్ర స్వర్ణ